బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపు 10వ తరగతి ఫలితాలు రిలీజ్ కానున్నాయి. రేపు మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరగ్గా దాదాపుగా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇంతవరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటుగా CGPA ఇచ్చేవారు. కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు కూడా ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైన సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరుస్తారు. చివరకు విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనే వివరాలను పేర్కొంటారు. ఇంకా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్స్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లను కూడా ముద్రిస్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి, రిజల్ట్స్ గురించి? లక్ష్మీనాథ్, ఏదైతే తెలంగాణ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు తెలంగాణ సంబంధించి కూడా 10వ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యం ఉంది. రేపు 1 గంటలకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. మొదటిసారిగా అంటే గతంలో ఉన్న GPAను తొలగించింది రాష్ట్ర విద్యాశాఖ. ఫలితాలకు సంబంధించి కూడా ఇప్పుడు సబ్జెక్టుల వారిగా కూడా గ్రేడ్స్ను ప్రకటించనున్నారు. ఇక మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారిగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు మొత్తం మార్కులు, అలాగే ఏదైతే కో కరిక్యులేటర్ యాక్టివిటీ సంబంధించి కూడా ఆ సబ్జెక్టుల వారిగా సంబంధించి కూడా ఫలితాలను రేపు ఏదైతే మెమోలో కూడా పొందుపరచనున్న నేపథ్యం ఉంది. ఇక గ్రేడ్ల వారిగా కూడా ఈసారి మొదటిసారిగా కూడా తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యం ఉంది. ఇక అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షలు రాశారు. ఇక ఏదైతే రాత పరీక్షలకు సంబంధించి కూడా 80 మార్కులను విద్యాశాఖ కేటాయించింది. ఇంటర్నల్ మార్కులకు సంబంధించి కూడా 20 మార్కులకు సంబంధించి కూడా పరీక్ష నిర్వహించారు. ఈ మేరకు మెమోలో సైతం కూడా మార్కులను సంబంధించి కూడా క్లియర్గా, అంటే విద్యార్థులకు సంబంధించి ఏ సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్కులు ఎన్ని వచ్చాయి, మిగతా సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, మొత్తం మార్కులు ఎంత, అంటే పూర్తిగా అన్ని సబ్జెక్టుల వారిగా కూడా క్లియర్గా ఫలితాలు ఉండే విధంగా కూడా రాష్ట్ర విద్యాశాఖ ఈసారి మొట్టమొదటిసారిగా GPAను తొలగిస్తూ గ్రేడ్ల సిస్టమ్ తీసుకొచ్చింది. ఇక మొత్తంగా 6 సబ్జెక్టులకు సంబంధించి కూడా 100 మార్కులకు సంబంధించి కూడా 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన నేపథ్యం ఉంది. 5 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాసేపు క్రితం విద్యాశాఖకు సంబంధించి కూడా సర్క్యులర్ జారీ చేసింది. రేపు 1 గంటకు తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను కూడా చూసుకోవాలని కూడా విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. హరీష్, థ్యాంక్ యూ హరీష్.